श्रीलक्ष्मी वल्लभारंभां विष्णोन्मध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। వైఖానస బంధువులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నేను నా యొక్క 10వ సంవత్సరం ఉన్నప్పుడు వైఖానస ఆగమం చదువుకోవడం ప్రారంభించాను. ఇప్పుడు నాకు 40 సంవత్సరాలు. ఈ 30 సంవత్సరాల నుంచి వైఖానస ఆగమం చదువుతూనే ఉన్నాను. నేను వైఖానస శాస్త్రాన్ని అర్థం చేసుకునేటువంటి ప్రయత్నంలో ప్రతిరోజు ఎంతో కొంత, రోజుకు 1 గంట 2 గంటల సేపు అయినా సరే శాస్త్రంలో ఉన్న మరొక కొత్త విషయాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాను. నిరంతరం నాకు అంతకన్నా వేరే పనేమీ లేదు. నిజానికి శాస్త్రాన్ని అధ్యయనం చేయడం, అది చదువుకోవాలనుకున్న వాళ్ళకి చెప్పడం, ఈ 2 పనులే భగవంతుడు నాకు దాంట్లోనే వృత్తి కూడా చూపించారు కనుక ఇంకా అంతకంటే కావాల్సిందే లేదు. శాస్త్రాన్ని చదువుకోవడం, శాస్త్రాన్ని అధ్యాపనం చేయడం, 10 మందికి బోధించడం అనేటువంటి అవకాశం నాకు లభించింది. దానివల్ల నేను యథాశక్తి, ఇది తరగని శాస్త్రం అయినా సరే వైఖానస శాస్త్రం, దాన్ని చదివేటువంటి ప్రయత్నం, పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తూనే ఉన్నాను, ఇంకా చేస్తాను. అయితే ఒక్క ముఖ్యమైన ఇన్ని సంవత్సరాలుగా, ముఖ్యంగా గత 15 సంవత్సరాలుగా నేను అధ్యయనం చేసిన పరిశోధన మేరకు వైఖానస సిద్ధాంతాన్ని, వైఖానస శాస్త్రం యొక్క గొప్పతనాన్ని క్లుప్తంగా ఒక 2-3 నిమిషాల్లోనే నేను అందరికీ అర్థమయ్యేలాగా అతి ముఖ్యమైన విషయాన్ని చెప్పాలని అనుకుంటున్నాను. ఆలయ వ్యవస్థ అని ఒక వ్యవస్థ ఉంటుంది. ముఖ్యమైన విషయం ఏంటంటే వైఖానసులందరూ కూడా, వైఖానసులందరే కాదు, ఎవరైనా సరే ఇంట్లో స్నాన సంధ్యావనాలను చేసుకొని ఇంట్లో దేవుడికి విగ్రహాన్ని ప్రతిష్ఠించుకొని స్వామివారిని దాన్ని పూజిస్తూ వాళ్ళ లౌకిక జీవనాన్ని గడుపుతూ కూడా తప్పకుండా మోక్షాన్ని సాధించవచ్చు. ఎవరైనా సరే, ఏ బ్రాహ్మణులైనా ఎవరైనా సరే వాళ్ళ యొక్క దైనందిన జీవితంలో ఇంట్లో దేవుణ్ణి పూజించుకుంటూ వాళ్ళకి వాళ్ళు మోక్షాన్ని సాధించుకోవచ్చు. కానీ ఈ మొత్తం వైదిక బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో, అంటే సనాతన ధర్మం అని చెబుతూ నేడు అందరూ బ్రాహ్మణ జాతిగా ఉన్నటువంటి వాళ్ళలో ఒక్క జాతి మొట్టమొదటిసారి ఒక ముందడుగు వేసింది. అదేమిటంటే, నేను బ్రహ్మజ్ఞానాన్ని పొంది దేవుణ్ణి ఉపాసిస్తూ, దేవుణ్ణి అర్చిస్తూ, నిత్య నైమిత్తికమైనటువంటి కైంకర్యాలను ఇంట్లో చేసుకుంటూ నేను తరించేటువంటి విద్య నా పూర్వీకులు ఏదైతే నాకు నేర్పారో దాన్ని నా వరకే ఉపయోగపెట్టుకోవడం కాదు, సమస్త సమాజానికి కూడా, మొత్తం సమాజాన్ని కూడా తరింపజేస్తాము. ఎలా అంటే ఆలయ వ్యవస్థ ద్వారా ఆలయాన్ని నిర్మించుకొని ఆలయంలో స్వామివారిని ప్రతిష్ఠించి తాను తరించడమే కాక మొత్తం సమాజంలో ఉన్నటువంటి 50 మంది ప్రజలని తరింపజేయించడం కోసంగా మొట్టమొదటి అడుగు వేసినటువంటి సమాజం వైఖానస సమాజం. ఇట్లాంటి సమాజం వీళ్ళ తర్వాతే మిగిలిన ఏ చరిత్ర తీసుకున్నా కూడా బ్రాహ్మణులు వాళ్ళ యజ్ఞాలు చేసుకోవడం, ఇంట్లో నిత్యహోమాలు చేసుకోవడం, ఇంట్లో అనుష్ఠానాలు చేసుకోవడం, ఇంట్లో పూజలు చేసుకోవడం వరకే దాదాపు కొన్ని శతాబ్దాలకు పూర్వం వరకు కూడా వ్యవస్థ అలానే ఉండేది. కానీ ఎప్పుడైతే వైఖానసం అంటే అర్థం ఏంటంటే లోతైన ఆలోచన అర్థం. సంస్కృత భాషలో విఖనస అన్న వైఖానస అంటే అర్థం ఏంటంటే
లోతైన ఆలోచన. మన లోతైన ఆలోచన తరచి ఆలోచించడం అనేటువంటి దాన్ని సంస్కృతంలో చెప్తే వైఖానసం. ఏమిటి తరచి ఆలోచించారంటే వేదాల యొక్క సారాన్ని విశ్వ మానవాళి మొత్తానికి కూడా ఎలా అందించాలి అని చెప్పి ఎవరైతే తరచి ఆలోచించారో వాళ్ళని వైఖానసులు అన్నారు. ఆ మహానుభావుడే వికనస మహర్షి. అటువంటి వికనస మహర్షి యొక్క సిద్ధాంతం ఏంటంటే ఆయన శిష్యులైనటువంటి వారందరూ కూడా మోక్ష మార్గాన్ని, ఆనందమయ జీవనం, అంత్యమున మోక్షం, ఇదే మొత్తం సనాతన ధర్మం యొక్క వేదాల యొక్క శాస్త్రాల యొక్క సారాంశం ఏంటంటే భూమి మీద జీవించినంత కాలం ఆనందమయంగా జీవించటం, అంత్యమున మోక్షం పొందటం. ఆనందమయ జీవనానికి, అంత్యమున మోక్షానికి ఏమిటి ఉపాయం అంటే బ్రహ్మ విద్యాన్ని అధ్యయనం చేయడం. ఏమిటి బ్రహ్మ విద్య అని అడిగితే ఎవరైతే ఆ పరమాత్మని విగ్రహ రూపంలో, సాకార రూపంలో ఆరాధిస్తూ ఆయనతో రమించడమే బ్రహ్మ విద్య అనేది మన శాస్త్రం చెబుతుంది. ఒక్క కాసేపట్లో అర్థమయ్యేది కాకపోయినా సరే వైఖానసులుగా మనం ఎంతో మంది మన వాళ్ళందరూ కూడా ఆ విగ్రహంతో, ఆ స్వామివారితో ఒక దివ్యమైనటువంటి అనుభవాన్ని ఏర్పరచుకొని నిరంతరం ఆ యొక్క అనుభవాన్ని పెంపొందించుకుంటూ సమస్త ప్రజానీకానికి కూడా, అందరికీ కూడా భగవంతుడి యొక్క తత్వాన్ని చేరవేసేటువంటి ఒక గొప్ప పరంపర వైఖానస పరంపర. దాన్ని మనం కొనసాగించాలి అంటే అధ్యయనం పెరగాలి, బాగా అధ్యయనం చేయాలి. మనం ప్రస్తుతంగా ఉండేదంటే దేవాలయ నిర్వహణకి కావలసినటువంటి వరకు వైఖానసులు అధ్యయనం చేస్తున్నారు. అంటే దేవుడికి ఎలా పూజ చేసుకోవాలి, ఎలా భక్తులందరూ వస్తే వాళ్ళకి అర్చన ఎలా చేయాలి, ఎలా అలంకారాలన్నీ చేసుకొని ఆలయాన్ని 10 మందితో ఎలా చక్కగా నడుపుకోవాలి అనేటువంటి దాని వరకు అందరూ అధ్యయనం చేస్తున్నారు తప్ప అసలు ఏమిటి ఆ విగ్రహం, ఎందుకు విగ్రహాన్ని పెట్టి పూజించాలి, విగ్రహం రాయి కదా, దాంట్లో పూజ అనేటువంటిది ఎలా సాధ్యం, ఆవాహన అంటే ఏమిటి, దాని వెనకాల ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి, వేద శాస్త్రాలు ఏం చెప్తున్నాయి, తర్కయుక్తంగా దీన్ని నిరూపించడం ఎలా, మొదలైనటువంటి విషయాల అధ్యయనం అనేటువంటిది బాగా తగ్గిపోయింది. అలాంటి అధ్యయనం చేసి పెంపొందించుకోవాల్సినటువంటి అవసరం వైఖానస సమాజానికి ఉంది. అంటే కొంతమంది త్యాగం చేసి చదవాలి దానికి, లేకపోతే అంత తేలిగ్గా మొత్తాన్ని అధ్యయనం చేయడం కూడా సాధ్యం కాదు. చాలా సమయం పడుతుంది శాస్త్రాలని అధ్యయనం చేయాలంటే. కనుక వైఖానస సమాజంలో వారి పిల్లల్ని ఈ శాస్త్రాలను పూర్తిగా అధ్యయనం చేయడానికి ప్రోత్సహించాలని చెప్పి ఈ సభాముఖంగా మీ అందరికీ కూడా మనవి చేస్తున్నాను. మీ పిల్లల్ని ఏ మొహమాటు పడకుండా వైఖానస శాస్త్రాన్ని పరిపూర్ణంగా అధ్యయనం చేయడానికి మీరందరూ కూడా ప్రోత్సహించాలి అని చెప్పి నేను ఎంతగానో కోరుతూ ఉన్నాను. ఈరోజు ఇక్కడికి రావడం, వైఖానస విశేషాల గురించి 2 మాటలు మాట్లాడటం,